వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన బుక్కా ఫకీర్ గారు మళ్ళీ ఒక 2 విషయాల్లో బయటకు వచ్చాడండి. ఇది తొలి రౌండ్ మాత్రమే. ప్రేక్షకుల కోరిక మేరకు ఇదేమి వాడిని లేపడం కాదు, కానీ సమాధానం సరిగ్గా చెప్పకపోతే ఇలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళే కరెక్ట్ ఏమో అనుకునేటువంటి ఒక ఇబ్బంది ఉంది కాబట్టి అది నివృత్తి చేయాలి. ఇలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు. కొన్ని విషయాల్లో సామాజిక కోణంలో మాట్లాడుతూ, అంటే ఒక ముసుగు వేసుకొని, జస్ట్ లైక్ షుగర్ కోటెడ్ పిల్ అంటారు చూసారా, అలాగా పైకి తీయగా చక్కగా మనతో మాట్లాడుతున్నట్టే ఉన్నప్పటికీ కూడా కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలోనూ, వ్యక్తిత్వ హననం చేయడంలోనూ అందవేసినటువంటి చేతులు అన్నమాట ఇవన్నీ. వీళ్ళందరూ ఆబాప్తే. సో మన బుక్కా ఫకీర్ గారు పేరు పెట్టుకున్నాడు రావణ బ్రహ్మది, రావణ అని, ఉరఫ్ జోసెఫ్ బచ్చలకూరి. మార్చుకున్నాడు తర్వాత అది పేరు, వేరే విషయం. సో 3 విషయాల్లో ఇవాళ 3 రౌండ్లు వాడికి వెయ్యాలి. ఇది మొదటి రౌండు. మాజీ ముఖ్యమంత్రి, ఒక దివంగత ముఖ్యమంత్రి కోడలు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, ఆవిడని అసలు రాజకీయం గురించి ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడిన ఆవిడ గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటే, అడ్డగాడిదాన్ని బూతులు పెడుతుంటే, మరి పవన్ కళ్యాణ్ గుడ్డిగాడితో పళ్ళు తోగుతున్నాడా, చెవుల్లో శేషం పోసుకొని నిద్రపోతున్నాడా, వస్తాను భగత్ సింగ్ ప్రీవియస్ వాళ్ళు తర్వాత వేరే సోదరుడు మాట్లాడాడు, అవసరం లేదు, మనం మాట్లాడదాం. ఒక దివంగత ముఖ్యమంత్రికి కోడలు, మాజీ ముఖ్యమంత్రి మన మాము భార్య, ఇండస్ట్రియలిస్టు, ఎప్పుడూ రాజకీయాల కోసం బయటకు వచ్చి మాట్లాడినటువంటి పాపాన పోనిటువంటి శ్రీమతి భారతిరెడ్డి గారిని జనసేన వీరమహిళ అయినటువంటి సంధ్యారాణి గారు మాట్లాడుతూ అడ్డగాడిద అని ఏదో మాట అన్నారు. సరే, ఖండించాం. ఆవిడకి సంబంధించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, అమ్మ తప్పదు, అలా మాట్లాడకూడదు, మహిళలను అలా కించపరచడం అనేది ఒక మహిళ తప్పు కదా. అది కూడా ఎందుకు, రోజా గారు వచ్చి ఇష్టం ఇచ్చినట్టు నోరు బాడేసుకొని అందరి మీద మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మిగతా వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆవిడికి అదే లాంగ్వేజ్లో సమాధానం చెప్పాలి. అంటే మా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని మీరంటే మీ ఇళ్లలో ఉన్న వాళ్ళ జోలికి మేము వస్తాము అని చెప్తూ ఆవిడ పాపం ఒక మాట అన్నారు. సరే, అది తప్పు సంధ్యారాణి గారు. ఇంకోసారి అలాగా భారతిరెడ్డి గారిని అడ్డగాడిదా అన్నటువంటి మాట మాట్లాడకూడదు, అది ఉపసంహరించుకోవాలి మీరు. సరే, దీనికి మన బుక్కా ఫకీర్ గారు, ఈ రావణిగాడు, ప్రశ్నగాడు వచ్చేసి పవన్ కళ్యాణ్ని ఏ గుడ్డిగాడిద పళ్ళు తోముతున్నావు అని క్వశ్చన్ చేశాడు. పేర్లోనే ఉంది కదా ప్రశ్న. మరి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అన్నప్పుడు ఈ గాడిద ఏ గాడిద పళ్ళు తోముతోంది అని చెప్పి సోషల్ మీడియాలో అంటున్నారు. శాసనసభలో, ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి నిండు శాసనసభలో 4వసారి ముఖ్యమంత్రి, ఆయనకి భార్య, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె, ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కదా. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమార్తె, ఈయన భార్య. ఇంకొక మంత్రి నారా లోకేష్, ఆయనకి తల్లి నారా భువనేశ్వరి గారు, ఇండస్ట్రియలిస్ట్, మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆవిడ, ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మహిళ, కొన్ని లక్షల మంది పాడి రైతులకి తన సంస్థ ద్వారా ఉపాధి చూపిస్తున్నటువంటి ఆవిడని నిండు శాసనసభలో అవమానించినప్పుడు ఈ గాడిద ఏ గాడిద పళ్ళు తోముతోంది? ఆ వైసీపీ వాళ్ళందరూ కూడా నిండు శాసనసభలో మాట్లాడుతుంటే ఏ గాడిద పళ్ళు తోముతోంది? ఎక్కడికి పోయింది అప్పుడు? తర్వాత రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుని గెలుపోటములతో సంబంధం లేకుండా 10 ఏళ్ల పాటు పోరాటం చేసి ఎంతోమందితో విభేదించినా, ఏం చేసినా, రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి అడ్డం నిలబడి కూటమితో జతకట్టి 100% స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో రాజకీయాలు అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటనేది నేర్చుకుంటూ దేశ రాజకీయాల్లో కూడా పవర్ఫుల్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే దత్తపుత్రుడు అని 3 పెళ్ళిళ్ళు ఏదో కార్లు మార్చినట్టుగా పెళ్ళాలను మారుస్తాడు అని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి
ఇష్టం వచ్చినప్పుడు ప్రతి సభలోనూ చిన్నపిల్లలు పాఠాలు చదువుకునేటువంటి చిన్నపిల్లలకి సంబంధించినటువంటి సభల్లో కూడా ఇదే మాటలు మాట్లాడుతుంటే ఈ అడ్డగాడిద ఏ గాడిద పళ్ళు తోముతోంది? పవన్ కళ్యాణ్ గారి తల్లిగారు శ్రీమతి అంజనాదేవి గారిని అనకూడనటువంటి మాటలు అనిపించినప్పుడు శ్రీరెడ్డితో కావచ్చు, కత్తి మహేష్తో కావచ్చు, పోసాని కృష్ణమురళితో కావచ్చు, మొత్తం వైసీపీ ఆ రాక్షస సంతతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించినప్పుడు, వాళ్ళ తల్లిగారిని అవమానించినప్పుడు ఈ అడ్డగాడిద ఏ గాడిద పళ్ళు తోముతోంది? వీడొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాడా? మళ్ళీ వీడికి పేరు ప్రశ్న అని. వీడు ప్రశ్నిస్తాడు, సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రశ్నిస్తాడు ఈ బుక్కా ఫకీర్ గాడు. వీడు పెద్ద చదువుకున్నాను, ఇది చేసేసాను అని. ఎక్కడికి పోయింది గాడిదప్పుడు? తల్లి ఎవరికైనా తల్లే. ప్రతి ఇళ్లలోనూ మహిళలు ఉంటారు. మహిళల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి. దాని ప్రకారం ఉండాలి. భారతిరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ తప్పుడు మాట మాట్లాడాడని చెప్పి ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి రిమాండ్కి పంపించి తాట తీశారు. భారతిరెడ్డి గారినైనా, భువనేశ్వర్ గారినైనా, లేదు ఇంకెవరినైనా సరే వాళ్ళని సద్విమర్శ చేయండి. తప్పులు పొరపాట్లు ఉన్నాయంటే సద్విమర్శ చేయడంలో తప్పు లేదు. కానీ ఎవరినైనా సరే వ్యక్తిత్వ హననం చేసేటట్టు, వాళ్ళని కించపరిచేటువంటి విధంగా అసభ్య పదజాలంతో అసహ్యంగా ఎవరన్నా మాట్లాడితే అది ఎవరైనప్పటికీ వాళ్ళని శిక్షించి తీరాల్సిందే 100%. అట్ ద సేమ్ టైం నీతులు చెప్పడానికి వచ్చేటువంటి వాళ్ళు వెళ్ళి ముందు మూతులు వాసన చూసుకోండి, పళ్ళు కొడుక్కున్నారో లేదో చూసుకోండి. పవన్ కళ్యాణ్ని 5 ఏళ్ల పాటు వ్యక్తిత్వ హననం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నాడు. 11 వచ్చి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను, ఎలా తాకుతాడో చూస్తామంటే బద్దలు కొట్టుకుని వచ్చి అసెంబ్లీలోకి రండిరా, ముందు మీరు ఎన్నుకున్నారు కదా ప్రజలు 11 మందిని, ముందు సిగ్గుంటే అసెంబ్లీకి రండి అని చెప్పి సవాలు విసురుతున్నాడు ఆయన. మీకు అవమానం జరగకుండా హుందాగా సభ నడిపించుకుందామన్నా కూడా సిగ్గు అనేది లేకుండా ఇంకా అసెంబ్లీకి రావడం మానేశారు. పైపెచ్చు సమాజంలో కుట్రపూరితంగా కుట్రలు చేయడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఈ బుక్కా ఫకీర్ గారు వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవడానికి, వాళ్ళ పాట పాడడానికి మధ్యలో వాయిస్తున్నాడు. ఏమనాలి వీడిని? వీడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైఎస్ఆర్సీపీ భావజాలంతో చాలా చక్కగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేదు వాళ్ళ కుటుంబాలని, వీళ్ళని ఇలా కించపరుస్తూ మాట్లాడడానికి, దీనికి కులాల మధ్య చిచ్చు పెడితే అక్కడికి వెళ్ళిపోయి సరిగాచుకోవడానికి పనిచేస్తాడు తప్ప సమాజంలో ఏం జరుగుతుందనే దాన్ని సద్విమర్శ చేస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటిది వీడికి లేదు. సో వీడిని మనం ఏం లేపక్కర్లేదండి, చూసేవాళ్ళకి అర్థమైతే చాలు. తల్లి ఎవరికైనా తల్లి. ఆ తల్లిని ఎవరు అవమానించినప్పటికీ కూడా శిక్షార్హులే. అంబటి రాంబాబుకి పడిందిగా మొన్న. సీనియర్ రాజకీయ నాయకుడనే ఉపేక్షించలేదే, తప్పు మాట్లాడాడు, తాట తీశారు, అంతే. రేపొద్దున నేనైనా మీరైనా ఎవరైనా సరే ఎవరినైనా కించపరుస్తూ, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడితే ఎవరికైనా శిక్ష తప్పదు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్, అవినీతి గురించి మాట్లాడడం కామన్, అక్రమాలు వీటి కామన్, అవన్నీ అయిపోతాయి. దానికి ప్రజలు తీర్పిస్తారు 5 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా, వీళ్ళు కావాలి వీళ్ళు వద్దు అని. అది ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కుతో వాళ్ళు తేలుస్తారు. కానీ మహిళల్ని కించపరచడం, మహిళల్ని వ్యక్తిత్వ హననం చేయడం అనేటువంటిది ఎవరికి రైట్ అనేది లేదు. సో ఇలాంటి బుక్కా ఫకీర్లు ఎంతమంది వచ్చినా, ఏం చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా మీరే ప్రేక్షకులు దయచేసి విజ్ఞతతోటి దాన్ని చూడాలా వద్దా, వాళ్ళని ప్రోత్సహించాలా వద్దా అనేది అది మీ చేతిలో ఉన్నటువంటిది. అది మీరే ఆలోచించుకోండి. కానీ ఈ అడ్డగాడిద ఇప్పటికీ ఆ గాడిదల పళ్ళు తోముతూనే ఉంది తప్ప ఇంకో పని చేయట్లేదు. విలువలు, సంస్కారం అనేటువంటివి ఎక్కడా కనిపించట్లేదు అని సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ గాడిదని ఏం చేయాలి? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.